హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? చూడండి, మనము టమాటా రైస్ చేసుకున్నాము. ఎలానో చూద్దాము. కావాల్సిన ఆనియన్స్, టమాటోస్, మిర్చీస్ అండ్ మనకి బగారాకు సంబంధించిన మసాలా అండి. ఇది ఎందుకు చేస్తున్నానంటే పిల్లలకి నాకు మాత్రమేనండి. మా వారు వాళ్ళ బయటనే డిన్నర్ చేస్తున్నారు, అందుకోసం అని చెప్పి నేను చేసేస్తున్నాను. మార్నింగ్ కర్రీ చేస్తాను, బట్ బయటికి వెళ్ళేసి వచ్చాము ఇవాళ. ఓన్లీ నైటే కదా అని చెప్పి నేను ఇంకా మళ్ళీ కర్రీ అవి ఏం చేయాలి అంటే పిల్లలుండి వద్దు మమ్మీ టమాటా రైస్ చేసేసి మేము తినేస్తాము అన్నారు. అందుకోసమని టమాటా రైస్ చేస్తున్నాను. ఇందులో ఆయిల్ వేసుకున్నానండి, కావాల్సినంత ఆయిల్. కొంచెం ఆయిల్ హీట్ కాగానే జస్ట్ మనకి బగారాకి కావాల్సిన ఐటమ్స్ అంటే అన్నీ కాదు, కొన్ని నేను చూపిస్తాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కగానే, ఎక్కువ వద్దండి, కొంచెం నార్మల్గా హీట్ ఎక్కితే సరిపోతుంది. సాజీరా, ఒకటి అనాస పువ్వు చిన్నది, నెక్స్ట్ వచ్చేసి దాల్చిన చెక్క చాలా చిన్నవి. తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి నేను తక్కువ వేస్తున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేస్తే ఎక్కువ వేసుకోండి. ఒక్క లవంగం, మా పాప అరుస్తుందండి. నాతో పాటు కిచెన్లోనే ఉంటారు ఎప్పుడు, నా విడిచి ఎక్కడ పోతూ అరుస్తూనే ఉంటారు. ఇవైతే సరిపోతాయండి. ఇలాచీ కూడా వేయాలి, నా దగ్గర లేదు, అయిపోయింది, నేను చూసుకోలేదు. ఇష్టం, ఇలాచీ వేస్తే వేయచ్చు, లేకపోతే లేదు. ఇది అరటి ముక్క అంటారు కదా, అరటి ముక్క. ఇదంతా అయిపోయినాక లాస్ట్లో అది కొంచెం లైట్గా వేగాయి కదా, కొంచెం జీలకర్ర. అది మన ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, స్కిప్ కూడా చేసేసేయండి. ఇది ఏమంటే కొంచెం మేము మసాలా వేస్తున్నాం కాబట్టి అది వేస్తే బాగుంటుంది, కొంచెం డైజెస్టింగ్ ప్రాబ్లం రాదు అని చెప్పి వేస్తున్నాను. అవన్నీ కొంచెం ఫ్రై అయ్యాయి కదా. చిన్న వెల్లుల్లిపాయ కట్ చేసుకున్నానండి, చిన్న ఆనియన్, ఇది కూడా వేసుకోండి. మా పాప నాతో పాటు వీడియో ఎడిటింగ్ చేయడానికి రెడీ అయిపోయింది. ఆనియన్ కొంచెం ఫ్రై కావాలండి. మెరూన్ అంటే ఏం అవసరం లేదు, జస్ట్ లైట్గా వేగినా సరిపోతుంది. నేను 1 కప్ రైస్ కడిగేసానండి. 1 కప్ మీన్స్ మన వాటర్ కప్ ఉంటుంది కదా, దాంతో మనం 1 కప్ రైస్ యూజ్ చేస్తే 1 కప్కి రైస్ నానబెట్టి పెడితేనేమో 1.5 కప్ వేసుకోండి. ఇమీడియట్లీ వండాలి అని చెప్పి అనుకుంటేనేమో 2 కప్ వాటర్ వేసుకోండి. నానబెట్టేస్తే మాత్రం 1 కప్. కొంచెం పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది ఉంటేనే బాగుంటుందండి టమాటా రైస్లోకి, ఫ్లేవర్ వచ్చేదంతా దీంతోనే. మనం స్టెప్ బై స్టెప్ వేస్తే ఇవి కూడా కలర్ వచ్చేస్తాయి. ఎక్కువ లేట్ చేస్తే ఇవి మాడిపోయే ఛాన్స్ ఉంటాయి. అవన్నీ కొంచెం వేగేంత వరకు వెయిట్ చేస్తే ఇది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ కొంచెం టమాటోస్ వేసుకుందామండి. ఈజీ ప్రాసెస్ అండి ఇది. రైస్ ఒకసారి, కర్రీ ఒకసారి చేయాల్సిన అవసరం లేదు. ఇట్లా చేసేస్తే చాలా ఈజీ ప్రాసెస్. మనకు నార్మల్గా పిల్లలకి ఇట్లా మార్నింగ్ ఒక టిఫిన్ దాకా కూడా చేసేయచ్చు, ఈవినింగ్ స్కూల్ టైం రాగానే కూడా చేసి పెట్టవచ్చు, లేదా నైట్ టైం కూడా తినేస్తారు. మా పిల్లలు అయితే ఎక్కువ ఇష్టపడి తింటారండి. ఇది వచ్చేసి కిచిడి మీన్స్ రైస్లో పెసరపప్పు వేసి బగారన్నం టైప్లో చేస్తాము. నాకు తెలిసినంత వరకు దాన్ని కిచిడి అంటారు, ఇంకా మీరు ఏమంటారో తెలియదు, తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి ఆ రైస్ని ఏమంటారో. ఇక్కడ మేము ఉన్న సైడ్ అయితే కిచిడి అంటాము. ఓకే, ఇది కొంచెం మెత్తబడ్డాయి కదండి. ఇందులో మిర్చి 3 మిర్చెస్ తీసుకున్నానండి, కట్ చేసి
మిడిల్లో కట్ చేసి ఆఫ్ చేశాను. మిర్చి వేయగానే సాల్ట్ వేసుకోవాలండి, లేకపోతే టేస్ట్ ఎందుకో కొంచెం నాకు నచ్చదు అట్లా. వెంబడే సాల్ట్ వేస్తాను, సాల్ట్ తగినంత అండి. కొంచెం చూస్తే జాగ్రత్తగా, నాకు కొంచెం సాల్ట్ వేయాలంటే భయం వేస్తుంది. తగ్గినా పర్లేదు, మళ్ళీ వేసుకొని తినొచ్చు, కానీ ఎక్కువ అయితే తినలేము కదా అనే భయంతో కొంచెం కొంచెం వేస్తూ ఉంటాను. కానీ ఎప్పుడూ ఎక్కువ కాలేదు, మీడియంలోనే ఉంటుంది. మా ఇంట్లో కొంచెం తక్కువనే తింటాము, మీడియంలోనే ఉంటుందండి. ఇది కొంచెం అయింది కదండి. కరివేపాకండి, ఇదైతే మా ఇంటి దగ్గరనే ఉంటుందండి చెట్టు. నేను ఫ్రెష్గా తీసేసుకొని వాష్ చేసి వేసేస్తూ ఉంటాను. రెగ్యులర్గా వాడతానండి కరివేపాకు. మనం ఎంత యూజ్ చేస్తే అంత మంచిది కరివేపాకు. కానీ ఈ ఫుడ్ మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోతుంది, చాలా టేస్టీ కూడా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చిన్న పిల్లలు ఉంటారు కదా అండి, కొంచెం ఇప్పుడిప్పుడే అన్నం స్టార్ట్ చేసే వాళ్ళకి మిర్చీస్, ఆనియన్స్ స్కిప్ చేసేసి ఒక 2 కరివేపాకు రెమ్మలు అండ్ 1 చిన్న టమాటో మసాలా తప్పించేసి అందులో కొంచెం జీరా వేసి రైస్ ప్రిపేర్ చేశారనుకోండి, హెల్త్కి హెల్త్. నెక్స్ట్ వచ్చేసి టేస్టీ ఫుడ్, బాగా తింటారు. ఆయిల్ వేయకుండా వాళ్ళకి నెయ్యి వేయాలి, కొంచెం నెయ్యి చేసి ప్రిపేర్ చేసామనుకోండి ఇంకా చాలా బాగుంటుంది. చాలా ఇది కొంచెం ఫ్రై అయ్యింది కదా అండి. నేను చెప్పాను కదా, దీంతో నేను 1 కప్ రైస్ తీసుకున్నాను. ఇదే గ్లాస్తో నేను ఇప్పుడే నానబెట్టాను. అసలు నేను అనుకోలేదు, నేను కర్రీ చేద్దాం అనుకున్నా, బట్ మా పిల్లలు అడిగేసరికి చేసేస్తున్నా. 2 కప్ వేస్తున్నానండి. మళ్ళీ చిన్న గ్లాస్తో కూడా రైస్ వేస్తాను. మళ్ళీ మా వారు వచ్చి నేను ఫుడ్ తింటా అంటాడు ఒక్కొక్కసారి, అందుకని తన కోసం ఇది వేసాను. అందుకే దీంతో కూడా వేసేస్తున్నా. బట్ మీరు ఒక కప్, ఏదన్నా ఒక కప్ యూజ్ చేయండి. అయితే 2 కప్స్ వాటర్ వేసాను. 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్. ఒకవేళ 2 కప్ రైస్ తీసుకుంటే 4 కప్స్ వాటర్ అండి. ఒకవేళ మీరు రైస్ని నానబెట్టి ఉంటే 1/2 కప్ స్కిప్ చేయాలండి. ఇది కొంచెం బాయిల్ అవుతుందండి. కొంచెం బాయిల్ అయ్యేసరికి మనం రైస్ కడుగుతామండి. కొంచెం బాగా వాష్ చేసేస్తే అది మసలేలోపు రైస్ వాష్ చేస్తామండి. చాలా ఈజీ అండి. చూడండి, నేను ఇప్పుడు రైస్ వాష్ చేసే లోపే అది మసలిపోద్ది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు, ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా తింటారు. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయరా, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా ఫస్ట్ మీకే వస్తాయి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి, ప్లీజ్ కొంచెం నాకు సపోర్ట్ చేయండి. ఇందులో స్టిచ్చింగ్ వీడియోస్ కూడా వస్తాయండి. ఓన్లీ కుకింగ్ వీడియోస్ కాదు, స్టిచ్చింగ్ వీడియోస్ అన్నీ వస్తాయి. నేను ఆల్ ఇన్ వన్ చేస్తాను. ఆల్ ఇన్ వన్ మీన్స్ ఇంట్లో చూసుకుంటాను, స్టిచ్చింగ్ చేస్తాను. మాకు షేన్ దగ్గర ఫ్లవర్స్ది తోట ఉందండి. మేము ఫ్లవర్స్ వ్యవసాయం చేస్తాము, అది కూడా వెళ్తానండి. నేను పర్టికులర్గా వ్యవసాయంకి కూడా వెళ్తాను. వ్యవసాయం అనేది అది మేము బతకడానికి, స్టిచ్చింగ్ అనేది అది నాకు ఇష్టం. ఈ యూట్యూబ్ ఛానల్ అనేది కూడా నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి. మీన్స్ దీని నుంచి అందరు డబ్బులు వస్తాయని అలా ఇలా నేను అస్సలు స్టార్ట్ చేయట్లేదు. నాకు ఇష్టం, బాగా సక్సెస్ అవ్వాలి. డబ్బులు రాకున్నా పర్లేదు నాకు, బట్ సక్సెస్ అవ్వాలి అని చెప్పి స్టార్ట్ చేశాను. చూద్దాం మన యూట్యూబ్ ఫ్యామిలీ నన్ను ఎంతవరకు సక్సెస్ చేస్తుందో, ఎంతవరకు లైక్ చేస్తుందో. నాకు తెలుసు మీరందరూ నా కోసం లైక్ సబ్స్క్రైబ్ చేస్తారని. చూడండి, ఇంత బాగా
ఇది వచ్చేసింది, వేడిగా అయిపోయింది, మసిలిపోతుంది. టమాటోస్ కూడా చూడండి, ఇవన్నీ ఇట్లా స్కిన్ అనేది సపరేట్ అయిపోతుంది. పిల్లలకు చిరాకు లేకుండా పక్కకు తీసేయచ్చు. అయితే టమాటా కట్ చేసే పద్ధతి ఉంటుందండి ఇట్లా రావడానికి, మీకు అది కూడా చూపిస్తాను ఒకసారి. మనం ఇంకా రైస్ వేసేసుకుందామండి. మనం వాటర్ ఎక్కువ వేసాం కాబట్టి ఇందులో వాటర్ క్వాంటిటీ అనేది లేకుండా మిగతానే ఏమన్నా ఇట్లా రైసెస్ చెన్నీస్ ఉంటాయి కదండి, అవి తీసుకొని వేసినా పర్లేదు, ఇలా చేతితో వేసినా పర్లేదు. చూడండి ఇలా బట్ జాగ్రత్తగా వేయండి. చేతితో వేయమన్నాను కదా అని చెప్పి ఫటాఫటా వేసేసిరు అనుకోండి, దాంట్లో ఉన్న వాటర్ మన చేయి పైన పడే ఛాన్స్ ఉంటుంది. అవి చాలా హీట్ ఉంటాయండి. చాలా కేర్ఫుల్గా వంట చేయడం అనేది అసలు చాలా టఫ్ అండి. అందరు అనుకుంటారు ఈజీ అని. మన ఇంట్లో ఉన్న మగవాళ్ళు అయితే ఎంతసేపు ఇట్లా చేయొచ్చు కదా అంటారు, కానీ చాలా జాగ్రత్తగా చేయాలి. ఏమాత్రం మనం కొంచెం అటు ఇటు ఆలోచించుకుంటూ చేయబెట్టేసినా కాలిపోతాయి. చాలా కేర్ఫుల్గా చేయాలి. చలో మనం ఇలా రైస్ వేసేసాం కదండి, అది కొంచెం బాయిల్డ్ అవుతుంటుంది. ఒక 5 to 10 minutes వెయిట్ చేద్దాం. చూడండి రైస్ అయితే కంప్లీట్ అయింది, చూద్దాము. బాగుందండి, చూడాలి టేస్ట్ ఎలా ఉంటుందో. కొంచెం పైకి నెయ్యి కూడా వేసానండి, కొంచెం చిన్న వీడియో మిస్ అయింది. స్కిప్ చేయొచ్చు, అవసరం ఉంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు నెయ్యి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒకసారి ట్రై చేయండి రైస్, టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. బాయ్.